హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అరణ్ శివ @ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. నేను మీకు ఈరోజు వీడియోలో పూర్ణాలు ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒక 200 గ్రాములు మినపగుళ్ళు అండి. మినపగుళ్ళు 200 గ్రాములు ముందుగా నానబెట్టుకోండి. అవి సుమారు 2 గంటల పైన నానాలి. అలాగే పచ్చిపప్పు సుమారు 300 గ్రాములు పచ్చిపప్పు శుభ్రంగా అవి కడిగి నానబెట్టండి. నానబెట్టిన తర్వాత అది 2 గంటలు నానిన తర్వాత దాన్ని శుభ్రంగా పొయ్యి మీద పెట్టి బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసి మిక్సీలో వేసుకొని సిద్ధంగా ఉంచండి. ఒక మందపాటి గిన్నె కానీ కళాయి కానీ తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఒక 1/2 కిలో పంచదార కానీ బెల్లం కానీ బెల్లమే వేయండి. పంచదార కూడా చేసుకోవచ్చు, 2 కలిపి చేసుకోవచ్చు. బెల్లం వేసి చక్కగా ముదురుపాకు రానిచ్చి ఇది ఈ పచ్చిపప్పు మిక్సీ చేసింది ఉడకబెట్టింది మిక్సీ చేశారు కదా మీరు నానాక, అది దానిలో వేసి బాగా కలపండి. మీరు బెల్లంలో నీరు సరిపడా పోసుకోవాలి. ఈ మిక్సీలో వేసుకునే ఈ పచ్చిపప్పు కూడా టైట్ ఉండాలి. ఈ ఉండ ఏ విధంగా బ్యాలెన్స్ చూసుకొని పొయ్యి మీద బాగా కలిపి ఒక ట్రేలో ఆరబెట్టుకొని చక్కగా ఉండలు చేసి సిద్ధం చేసుకోండి. ఈ సాయిగుళ్ళు కూడా మిక్స్ చేసి శుభ్రంగా టైట్ మీద మిక్స్ చేసి దానిలో కొద్దిగా బియ్యపిండి ఒక 25 గ్రాముల బియ్యపిండి బాగా కలిపి దానిలో కొద్దిగా సోడా వేయండి. తినే సోడా కొద్దిగా వేసుకోండి. బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత సరిపడా సిద్ధంగా ఉంచుకోండి. ఈ పూర్ణాలు ముంచడానికి వీలుగా మీరు పొయ్యి మీద బాండి పెట్టి మీడియం కాక మీద ఈ పూర్ణాల పిండి మీరు సిద్ధంగా ఉంచిన దాన్ని దానిలో ముంచి అంచుకి ఇలా లాగేసి చక్కగా వేసుకోండి. మీరు వేసుకున్న తర్వాత చక్కగా దోరగా వేపండి. దీనిలో ఏలకాయ పొడి అనేది కూడా మీరు మిక్సీ చేసి వేసుకోండి. కొంతమంది యాలక్కాయలు లేకుండా ప్లెయిన్గా తింటారు. యాలక్కాయ పొడి కూడా వేసుకొని బాగుంటుంది. పచ్చిపప్పుతో యాలక్కాయలు కాంబినేషన్ బాగుంటుంది. ఇది మీరు ఏ సందర్భంలో చేసుకోవచ్చు. ఇది మంచి టేస్ట్ అండి. మీరు ఇంకా రుచిగా కావాలంటే పాకంలో కొద్దిగా నెయ్యి వేయండి. నెయ్యి వేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది, గుమగుమలాడుతుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.